మధ్య మధ్యలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1 విత్ మీ రేడియో సరై పోర్టుగడితో రేడియో సరై స్టార్ ఎక్స్ప్రెస్ లో మనం మాట్లాడుతున్నది మై డియర్ ఫేవరెట్ బ్యూటిఫుల్ ప్రియాంక జోల్కర్. వెల్కమ్ టు రేడియో సిటీ 91.1. థ్యాంక్ యూ సో మచ్. ఇలా మీరు ఎంతమందికి చెప్పారో అని నాకు కనుక్కోవాలని ఉంది. వాళ్ళకి చెప్పే డియర్ వేరు ఉంటుంది, వాళ్ళకి చెప్పే ఇష్టం వేరు ఉంటుంది, వాళ్ళకి చెప్పే బ్యూటీ వేరు ఉంటుంది. ఓకే, చందమామ ఒక్కొక్క రోజు ఒక్కోలా కనిపిస్తుంటారు. సో అలా ఓకే, గుడ్. బట్ దెన్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ డిస్కషన్. ఇప్పుడు ప్రియాంక జోల్కర్ కమర్షియల్ హీరోయినా ఆర్టిస్టా ఎట్లా చూడాలరా అనేసి. బట్ వై డు యూ కీప్ ఎవ్రీబడి ఇన్ దట్? అలాంటి ఒక దీంట్లో ఎందుకు ఉంచుతారంటే ఇట్స్ ఎ కాంప్లిమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే గ్లామర్ సైడ్ చూస్తే వావ్ అనాల్సిందే, పర్ఫార్మెన్స్ చూస్తే చింపేసిందిరా అనాల్సిందే. సో అసలు మిమ్మల్ని మీరు ఎట్టేస్తారు? గ్లామర్ సైడ్ వేస్తారా లేదంటే ఈ పర్ఫార్మెన్స్ సైడ్ ఎక్కువ మార్కులు వేసుకుంటారా మీకు మీరు? ఐ థింక్ నేను అనుకున్నది ఏంటంటే ఇంకా బిగినింగ్ స్టేజెస్లో ఉన్నా కదా, సో లెట్ మీ ఎక్స్ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. దట్ ఈస్ వాట్ ఐ హవ్ డన్. టాక్సీవాలా ఇస్ సంథింగ్ దట్ వాళ్ళు నన్ను తీసుకుని కాస్ట్ చేసింది. ఆఫ్టర్ దాట్ ఐ హ్యావ్ రియలైజ్డ్ maybe this is the space wherein at least next 4-5 films it should be touching different aspects. Like for example, Timmaras was a lawyer, SR Kalyanamandapam is more of town lo ela untadi, it's more of massy kind of a film, and Gamanam is more of where I have scope for acting. So my selfishness Gamanam lo enti ante when people watch it they should think like, oh, she can also act, like she's not just a pretty face, she can act, is what my intention was. Yeah. అయితే ఈ ఓల్డ్ సిటీ లైఫ్ స్టైల్ ని ప్రెజెంట్ చేశారు మీరు స్క్రీన్ పైన. ఐ ఫెల్ట్ చాలా నిజంగానే ఒక అమ్మాయి ఒక 1920s లో ఉన్న ఒక అమ్మాయి భవిష్యత్తుని తనే ఎంచుకునే ప్రయత్నం చేస్తుంటే వాట్ ఆల్ షీల్ గో త్రూ, అది నాకు చాలా బాగా కనిపించింది. మీరు ఒక 4-5 షార్ట్స్ లో కనిపించిన అందులో మీ డిస్కషన్స్ లో స్పెషలీ ఆ మేఘాలు గురించి ఒక చిన్న లైన్ వస్తుంది. ఇట్ ఇస్ ట్రూ, ఆఫ్ కోర్స్ డైరెక్టర్ గా రాసి ఉండొచ్చు మీకు ఆ లైన్స్ చెప్పమని, బట్ మీరు చెప్పేటప్పుడు ఐ కుడ్ ఫీల్ దట్, ఐ కుడ్ రియలీ ఫీల్ దట్. నో, ద థింగ్ ఈజ్ ఇనీషియల్లీ అది యాక్ట్ చేసేటప్పుడు ఇట్ ఈస్ టూ పొయటిక్ ఫర్ మీ టు బిలీవ్ లైక్ మేఘాలు అది ఇది అని. బట్ ఎవెన్చువలీ నేను అది ట్రైలర్లో ఓపెనింగ్ సీన్ చూసినప్పుడు ఈవెన్ మై మమ్ సేస్ దట్ తనకైతే షీ నోస్ ద డైలాగ్ వెరీ వెల్, బెటర్ దెన్ మీ. ఎందుకంటే దాంట్లో ఉన్న మీనింగ్ వైల్ యువర్ షూటింగ్ నాకు అర్థం అవ్వలేదు, బట్ ఇప్పుడు చూస్తుంటే వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఇట్ హ్యాస్ అన్నది అర్థం అవుతుంది. ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు సాయి మాధవ్ గారు ఫర్ ఐ షుడ్ బి సేయింగ్ దిస్, బట్ ఈవెన్ ఇన్ ద డబ్బింగ్ ఐ వాస్ నాట్ గెటింగ్ ద ఎమోషన్ రైట్. అది చెప్పేటప్పుడు సాయి మాధవ్ గారు కేమ్ ఇన్ టు ద స్టూడియో అలాంగ్ విత్ మీ, నాతో నిలబడి హీ మేడ్ ష్యూర్ దట్ ద ఎమోషన్ ఇస్ రైట్లీ కన్వేడ్ ఫర్ దట్ డైలాగ్. చాలా చాలా బ్రహ్మాండంగా ప్రెజెంట్ చేశారు ఎవ్రీవన్ ఇన్ ద మూవీ అని నాకు ఐ థింక్ మీరు అన్నట్టుగా ఇది authentic గా కనిపించడానికి రీజన్ ఇస్ ద వర్క్ ఆఫ్ డైరెక్టర్ అండ్ డిఓపి ఇద్దరు అండి. బికాస్ చిన్న డీటెయిల్స్ authentic గా కనిపించడానికి, బికాస్ ఐ రిమెంబర్ మేము షూట్ అని రియల్ లొకేషన్స్లో చేసాం, లైక్ ఇన్ దోస్ మొహల్లాస్ అండ్ ఆల్ వి డిడ్. సో ఒకరోజు నేను సడన్గా నా మేకప్ ఆర్టిస్ట్ ఎవరినో తెలుగులో పిలుస్తుంటే దే వర్ షాక్డ్. అక్కడున్న ముస్లిమ్స్, ఏంటి మీరు తెలుగు మాట్లాడుతున్నారు అంటే, నేను తెలుగు అమ్మాయి, లైక్ ఐ కెన్ స్పీక్ తెలుగు అంటే దే థాట్ ఐమ్ అ ముస్లిం బై ద వే ఐమ్ లుకింగ్. సో దట్ ఈస్ ఎవ్రీ వన్ ఆన్ సెట్ యూస్ టు సే యూఆర్ లుకింగ్ లైక్ అన్ అరబిక్, like legit Muslim you're looking like. We thought like it's perfectly like I've made for that role. What do you think? Yeah. The director says yeah. So అదేంటో తెలీదు, చాలా మేఘాలు వస్తున్నాయి దగ్గరికి, అలా కరిగి వెళ్ళిపోతున్నాయి అనేసి. ఇప్పుడు నిజంగా ఒక్క మేఘం కూడా ఇది నాతో పాటు ట్రావెల్ అయ్యే మేఘం అనిపించలేదా మీకు? అలా అనుకున్న మేఘాలు అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో I'm not like everything is coming across like a passing cloud. ఈ క్లౌడ్ అన్న ఉంటుంది అనుకుంటుంటే వెళ్ళిపోతున్నాయి. చేద్దాం అలా మిమ్మల్ని కలపడానికి వచ్చిన ఒక క్లౌడ్ టగటగా వాటర్ అయిపోయి వర్షం అయ్యి కిందకి వెళ్ళిపోవడానికి కారణం చుట్టూ ఉన్న క్లైమేట్, ఐ మీన్ సామాజిక పరిస్థితులా లేకుంటే? నేనే పంపించేస్తుంటాను అనుకుంటా. లిట్మస్ టెస్ట్ చేస్తారేమో. I don't know. I think situations. Yeah. ఎలాగో షూట్ ఓల్డ్ సిటీ దగ్గర జరిగింది, చార్మినార్ దగ్గర జరిగింది కాబట్టి మీరు ఎప్పుడన్నా చిన్న గ్యాప్ లో వెళ్ళి గాజులు అవి అలాంటి షాపింగ్ చిన్న షాపింగ్ చేసే అవకాశం దొరికిందా? యాక్చువల్లీ ఓల్డ్ సిటీ ఎఫెక్ట్ మేము ఇక్కడే లోకల్ గా వి గాట్ ఇట్. లైక్ వి డిడ్ నాట్ యాక్చువల్లీ గో అండ్ షూట్ దేర్, బట్ వి ట్రై టు కవర్ వాట్ ఈస్ దట్ ప్లేస్,
తారామతి బారాదరి యా వి షాట్ మణికొండ మణికొండలో కొన్ని ఏరియాస్ అండ్ యా కుకట్పల్లిలో కొన్ని ఏరియాస్ చోజన్ వేర్ ఇట్ ఫీల్స్ లైక్ ప్రాపర్ మీకు ఆ ఫీల్ వచ్చేలాగా లైక్ 100% అండి బాబు. వీళ్ళు అక్కడికి వెళ్ళి చేశారని ఫీల్ నాకు వచ్చింది చెప్తుంటే. అవునా, అక్కడ కూడా పోలేదు ఓల్డ్ సిటీ కూడా. సినిమా అంటే మా అద్భుతం అయితే. బట్ మీకు అది ఉంటుందా ఫీలింగ్, సెలబ్రిటీ అయినప్పుడు కూడా వెళ్ళి చిన్న చిన్న ప్లేసులకి వెళ్ళి చాలా మంచి మంచి ఐటమ్స్ పిక్ చేసుకోవాలి అన్నట్టు ఉంటుందా? నాకు చాలా ఉంటుంది. సాడ్లీ నన్ను ఎవరు తీసుకెళ్లరు. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను అక్కడ తీసుకెళ్ళి అక్కడ నేను ప్రొటెక్ట్ చేసి అది కొనుక్కొని ఏం కావాలి చెప్పు, ఇక్కడ ఆన్లైన్లో అది కాదు తక్కువ ప్రైస్కి దొరుకుతుంది కదా, 100 రూపీస్కి దొరుకుతుంది కదా, 500 నేను ఇస్తాను ఇక్కడ కొనుక్కో, ఎందుకు నేను అంత దూరం తీసుకెళ్ళాలి ఇప్పుడు. సో ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. మొన్న నేను ఒక షోలో కూడా చెప్తున్నాను, వాట్ ఈస్ ద ఫేమస్ ఫుడ్ ఐటమ్ నువ్వు తినలేదు హైదరాబాద్లో అంటే రామ్కి బండిగా దోశ సంథింగ్. టిల్ నౌ ఐ డి నాట్ టేస్ట్ ఇట్ బికాజ్ నో వన్ టేక్స్ మీ దట్. అంటే మీరు నాకు ఎప్పుడు చెప్పలేదండి బాబు, ఖాళీ తిరుగుతుంటా నేను. సరే ఈసారి పెళ్ళైందని తెలిసింది ఇంకెందుకు షాపింగ్ చేయించడానికి పెళ్ళికి కనెక్షన్ ఏంటండి మీరు మరీను. సరే అంటే మీరు మీ లైఫ్ లో ఐ వాంట్ దిస్ అని ఒక చాయిస్, నాకు తెలిసి ది బిగ్గెస్ట్ చాయిస్ సినిమానే అయి ఉంటుంది నేను అనుకుంటున్నాను. సో ఆ చాయిస్ చేసేటప్పుడు మీరు ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వచ్చింది దట్ ఐఎమ్ దిస్, ఐ కెన్ డూ దిస్, యాక్సెప్ట్ మీ, నా థాట్ తీసుకొని ఎవరికి చెప్పాల్సి వచ్చింది? నేను ఎవరికి చెప్పలేదు బికాజ్ నేను ఈ డెసిషన్ తీసుకునే టైంకి ఐ థింక్ ఎవ్రీ వన్ కుడ్ ఫీల్ దట్ ఇది విన్నది ఇంకా షీల్ డూ వాట్ ఎవర్ షీ వాంట్ టు డూ, ఎయిదర్ వీ యాక్సెప్ట్ వాట్ షీఈస్ డూయింగ్ ఆర్ షీల్ జస్ట్ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ అది ఆ రెస్పెక్ట్ కూడా ఉండదు, మనం వద్దంటే అది గొడవపడనే వెళ్ళిపోతుంది. కానీ సో ఎవ్రీ వన్ ఇస్ ఫైన్ విత్ ఇట్ బికాస్ దే న్యూ దట్ ఐ వాంట్ లిసన్ టు దెమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎందుకంటే చిన్నప్పటి నుంచే చెప్తున్నా హీరోయిన్ అవుతా అని. Like they made me study so much that by the time I decided I'll go, I didn't care about anyone. Like chalu chadivesaru inka nak chalu. And then especially I have to talk about the music. Meeku telisinde Gamanam cinema paatalu ela టాప్ రేడియో సిటీ టాప్ 25 లో టాప్ లో నడుస్తున్నాయి అవి. టాప్ 5 లో ఉంది ఒక పాట కూడా. సో ఇళయరాజా గారి మ్యూజిక్ అనగానే ఒక ఎక్సైట్మెంట్ ఖచ్చితంగా మీకు ఉండి ఉంటుందేమో. I think for me that was the point when Baba sir approached me, the DOP of the film, like we are doing so and so film, Ilayaraja sir as the music director ante it was అంటే కొన్ని అనుకుంటాం కదా వీళ్ళతో చేస్తే బాగుంటుంది అని, ఆ లిస్ట్లో కూడా వినలేరు బికాస్ ఐ నెవర్ థాట్ that can happen to me. But the moment they said it's Ilayaraja sir, I badly wanted to be a part of the film. So ultimately it was my director's choice whether to cast me or not. అంత ఈజీగా అమ్మాయిలు ప్లేస్ ని షేర్ చేసేసుకోరు అని అనుకుంటా. ఒక పాయింట్ వచ్చేంత వరకు లైఫ్ లో కూడా. సో అలాంటి ప్లేస్ అంటే ఎనీథింగ్ ఒక రిలేషన్షిప్ కావచ్చు, లేకుంటే ఒక ఇంట్లో కావచ్చు, ఒక రూమ్ లో కావచ్చు, సో ఎనీవేర్. అలాంటిది వెండి తెర పైన ఇంకా చాలా మందితో మనం ప్లేస్ షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా మంది యాక్టర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ స్టోరీస్ కనెక్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఆబ్వియస్లీ మన స్క్రీన్ టైం తగ్గుతుంది కదా. సో అదే ఆడు లేకపోతే నేను ఇంకా ఎక్కువ ఉంటాను ఆలోచించే అవకాశం. బట్ యా ది స్టోరీ ఇస్ డిఫరెంట్, మూడు కథలు కలుస్తున్నాయి. బట్ ఎక్కడన్నా అనిపించిందా అయితే నేను కొంచెం ప్లేసే ఉన్నాను అన్నట్టుగా అట్లా? అయితే ఇనీషియల్గా ఐ థాట్ లైక్ బికాస్ ది 3 different స్టోరీస్ అండ్ ఇందులో ఐమ్ పేర్డ్ విత్ శివ మేబీ కొంచెం మీరు అన్నట్టుగా కమర్షియల్ ఆస్పెక్ట్లో ఆలోచిస్తే. బట్ ఐ థాట్ లైక్ మరి ఇలాంటి రోల్ వస్తుందా, దిస్ కైండ్ ఆఫ్ నన్ను ఎవరు ముస్లింగా చూపిస్తారు, ఎవరు లుక్ టెస్ట్ చేస్తారు. లుక్ టెస్ట్ చేసినప్పుడే వెంట్ ఫిదా లైక్ ఓకే దే యాక్చువల్లీ వాంట్ టు ట్రై సంథింగ్ ఆన్ మీ, స్పెండింగ్ సమ్ మనీ, టైమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ over a period of time while acting, while doing everything, the kind of satisfaction that this role gave me is not that I've gotten so far with any other role. So yeah, I have no regrets. I'm more than happy. అంటే నేను కొన్ని థింగ్స్ కూడా నేర్చుకున్నాను, how to get into a role and how to behave like the character అని. I think Zara did more to me than I did to Zara. Like yeah. Wow. I mean, it's a great thing actually. యాక్టర్స్ చాలా రేర్గా వాళ్ళకు 100 సినిమాలు చేసినా సరే కొన్ని పాత్రలే ఎంచుకొని ఆ పాత్ర నా జీవితం ఇన్ఫ్లుయెన్స్ చేసి చెప్తారు. అలాంటిది యూ కుడ్ టెల్ ఇట్. సూపర్ సూపర్. ఐ థింక్ ఈ క్రెడిట్ కూడా మీరు డైరెక్టర్ గారికి ఇస్తారా? ఐ థింక్ ఇట్స్ ద రైటింగ్ ఆఫ్ అంటే తను అంత ఇంటెన్స్గా అనుకోవడం కూడా ఒక లైక్ మేబీ
since she's a female director, though she hates me calling her like the female director, but somewhere she made sure that the female characters are very strong because she can also relate to them or something like that. So adi naaku help ayindi. Yeah, this is like Gamanam is a film which will add to me. పరువు ఇంపార్టెంటా, సంతోషం ఇంపార్టెంటా? Paruki, it depends on the mindset. Paru is not a constant. It keeps changing. When you're narrow-minded, for you, Paru is something. When you're broad-minded, Paru is something else. When you're open-minded, it's something else. So what matters the most is Santosham, not Paru. Urlalo, chinna urlalo na, like something is Paru for them. For me, it doesn't even matter. So it all depends on the mindset. Yeah. కష్టపడితే సంతోషం కోసం కష్టపడాలి. Maybe satisfaction kosam, happiness peace of mind is important more than happiness or anything. Yeah.